ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికి నమస్కారం అండి. ప్రస్తుతం ఒక పక్క బ్రాడర్ మార్కెట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతూ మెయిన్ ఇండెక్స్ లన్నీ ఒక చిన్న రేంజ్ లోనే కదులుతున్నాయి కదా. కానీ ఇలాంటి టైంలో కొన్ని నిఫ్టీ 500 స్టాక్స్ మాత్రం రెచ్చిపోతూ సరికొత్త 52 వీక్స్ హైస్ ని తాకుతున్నాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్వెస్టర్స్ చాలా చూజీగా మారారు. ఏ కంపెనీకి అయితే ఫ్యూచర్ గ్రోత్ క్లియర్ గా ఉందో, ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా ఉందో అండ్ ఏ సెక్టార్ కు డిమాండ్ పెరుగుతుందో ఖచ్చితంగా అలాంటి క్వాలిటీ కంపెనీలని ఎంచుకుని రివార్డ్ చేస్తున్నారు. అందుకే మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ ప్రధానంగా క్యాపిటల్ మార్కెట్, ఫార్మా అండ్ కేబుల్స్ సెక్టర్ చెందిన స్టాక్స్ మార్కెట్ లో చాలా స్ట్రాంగ్ గా నిలబడుతున్నాయి. మార్కెట్ పడుతున్నప్పటికీ ఇలాంటి స్టాక్స్ ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాయంటే అది ఖచ్చితంగా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఆ షేర్లను అక్యూములేట్ చేసుకుంటున్నారు అనేది మనకు ఇండికేషన్ అనుకోవచ్చు. ఇలా 52 వీక్స్ హై లేదా లైఫ్ టైం హై లో ఉన్న స్టాక్స్ విషయంలో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఆ కంపెనీలు అనుకున్నంత స్థాయి లాభాలు గనక ప్రకటించకపోతే వెంటనే ఆ షేర్లలో భారీ ప్రాఫిట్ బుకింగ్ జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. మరి ఇలాంటి అన్సర్టినిటీ మార్కెట్ లో తన సత్తా చాటుతూ తాజాగా 52 వీక్స్ హై కొట్టిన 3 అద్భుతమైన నిఫ్టీ 500 స్టాక్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోను ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ గ్లాండ్ ఫార్మా. 1978 లో మన హైదరాబాద్ లోనే ప్రారంభమైన గ్లాండ్ ఫార్మా మొదట్లో చిన్న చిన్న లిక్విడ్ ప్రొడక్ట్స్ తయారు చేసే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ గా మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న జెనరిక్ ఇంజెక్టబుల్స్ తయారీ దిగ్గజంగా మారింది. అమెరికా, యూరోప్, కెనడా, ఆస్ట్రేలియా ఇలా 60కి పైగా దేశాల్లో వీరికి స్ట్రాంగ్ గ్లోబల్ బిజినెస్ ఉంది. నిఫ్టీ 500 లో పార్ట్ అయిన ఈ స్టాక్ మే 19, 2026 న ఏకంగా 2274 వద్ద సరికొత్త 52 వీక్స్ హై తాకింది. గమనిస్తే ఫ్రెండ్స్, గత 5 ట్రేడింగ్ సెషన్స్ లోనే ఈ షేరు 1846 నుండి 2236 కి అమాంతం జంప్ చేసింది. స్టాక్ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం కంపెనీ ప్రకటించిన మైండ్ బ్లోయింగ్ Q4 FY26 ఫలితాలు. సేల్స్ మార్చి 2025 కి 1425 క్రోర్స్ ఉంటే మార్చి 2026 కి 1743 క్రోర్స్ కి చేరింది సేల్స్. ఇక నెట్ ప్రాఫిట్ మార్చ్ 2025 లో 187 క్రోర్స్ ఉంటే మార్చి 2026 కి 367 క్రోర్స్ కి రీచ్ అయింది. కంపెనీ బిజినెస్ అప్డేట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. అమెరికా మార్కెట్ లో కేవలం Q4 లోనే టాల్బా వాన్సిన్స్, ప్రిమోడిన్ వంటి 5 కొత్త మాలిక్యూల్స్ ను లాంచ్ చేశారు. FY26 మొత్తం మీద వీరు యుఎస్ లో ఏకంగా 31 ప్రొడక్ట్స్ ని లాంచ్ చేశారు. మే 15 జరిగిన మీటింగ్ లో కంపెనీ చెప్పిన దాని ప్రకారం వీరు 21 RTU రెడీ టు యూజ్ ఇన్ఫ్యూజన్ బ్యాగ్స్ ఫైల్ చేయగా ఇప్పటికే 18 అప్రూవల్స్ వచ్చాయి. మరో 11 డెవలప్మెంట్ లో ఉన్నాయి. ఒక RTU బ్యాగ్స్ ద్వారానే గ్లాండ్ ఫార్మాకు సుమారు $634 మిలియన్ భారీ మార్కెట్ అవకాశం ఉంది. అంతేకాకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఒక పెద్ద ఫార్మా కంపెనీతో నానో డ్రగ్ డెలివరీ సిస్టమ్ ఆధారిత ఇంజెక్టబుల్ కాంట్రాక్ట్ కూడా కుదుర్చుకున్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే కాంప్లెక్స్ ఇంజెక్టబుల్స్, CDMO ఎక్స్పాన్షన్స్ అండ్ కొత్త డ్రగ్ అవకాశాలతో గ్లాండ్ ఫార్మా లాంగ్ టర్మ్ గ్రోత్ చాలా పటిష్టంగా కనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే వచ్చిన అలర్ట్. ఈ స్టాక్ ఇప్పటికే తన 52 వీక్స్ హైలో ఉంది కాబట్టి ఎగ్జిట్ అయిపోయిన వెంటనే ఎంటర్ అవ్వకుండా ప్రాఫిట్ బుకింగ్ వస్తుందేమో అని గమనిస్తూ సరైన లెవెల్స్ కోసం వెయిట్ చేయడం స్మార్ట్ ఇన్వెస్టర్ యొక్క లక్షణం. ఈ స్టాక్ ను ఖచ్చితంగా మీ వాచ్ లిస్ట్ లో ఉంచుకోండి. మన లిస్ట్ లో రెండో స్టాక్ ఇండియాలోనే అతిపెద్ద వైర్స్ అండ్ కేబుల్ తయారీ సంస్థ అయిన పాలీక్యాబ్ ఇండియా. ఇది కేవలం కేబుల్స్ మాత్రమే కాకుండా FMEG, ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ EPC ప్రాజెక్టుల విభాగంలో కూడా అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కంపెనీ. నిఫ్టీ 500 ఇండెక్స్ లో భాగమైన ఈ స్టాక్ మే 19, 2026 న ఏకంగా 9293.50 వద్ద సరికొత్త 52 వీక్స్ హై తాకింది. మీరు గమనిస్తే ఫ్రెండ్స్, గత 5 ట్రేడింగ్ సెషన్స్ లో ఈ షేరు 8900 నుండి 9170 కి జంప్ చేసింది. మార్కెట్ ఫ్లాట్ గా ఉన్న ఈ స్టాక్ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం వీరు రీసెంట్ గా ప్రకటించిన అదిరిపోయే Q4 మార్చి 2026 రిజల్ట్స్. సేల్స్ మార్చి 2025 లో 6986 క్రోర్స్ ఉంటే మార్చి 2026 కి 8860 క్రోర్స్ కి రీచ్ అయింది. నెట్ ప్రాఫిట్ కూడా మార్చి 2025 లో 734 క్రోర్స్ ఉంటే మార్చి 2026 కి 786 క్రోర్స్ రీచ్ అయింది. వరుసగా రెండో ఏడాది కూడా ఆదాయ పరంగా ఇండియన్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో అతిపెద్ద కంపెనీగా ఉన్న పాలీక్యాబ్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది ఫ్రెండ్స్. మే 8, 2026 జరిగిన మీటింగ్ లో మేనేజ్మెంట్ చెప్పిన దాని ప్రకారం రాబోయే 5 సంవత్సరాల్లో తన కెపాసిటీని, ఇన్నోవేషన్స్ ను పెంచడానికి ఏకంగా 6000 కోట్ల నుండి 8000 కోట్ల భారీ క్యాపెక్స్ ప్రోగ్రామ్ ని ప్లాన్ చేసింది. అలాగే వీరి చేతిలో ఉన్న నెట్ క్యాష్ 4190 క్రోర్స్ కు పెరిగి కంపెనీ బ్యాలెన్స్ షీట్ మరింత పటిష్టంగా మారింది. ఓవరాల్ గా చెప్పాలంటే కంపెనీకి ఉన్న భారీ స్కేల్, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వల్ల పాలీక్యాబ్ తన కాంపిటీటర్ కంటే చాలా ముందుంది. అయితే 52 వీక్స్ హైలో ఉన్నందున మార్కెట్ కరెక్షన్ వస్తే ఈ స్టాక్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది కదా. కాబట్టి సరైన సపోర్ట్ లెవెల్ కోసం వెయిట్ చేస్తూ ఈ అద్భుతమైన ఎలక్ట్రికల్ దిగ్గజాన్ని తప్పకుండా మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని ట్రాక్ చేయండి. ఇక ఈ రోజు లాస్ట్ అండ్ మన లిస్ట్ లో మూడో స్టాక్ MCX అండి. ఇండియాలోనే అతిపెద్ద కమోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్ అయిన MCX ట్రేడ్ అయ్యే కాంట్రాక్టుల సంఖ్య పరంగా చూస్తే ఇది ప్రపంచంలోనే 4వ అతిపెద్ద కమోడిటీ ఎక్స్చేంజ్ గా రికార్డు కొట్టింది. ఫ్రెండ్స్, మీకు తెలుసా ఈ స్టాక్ నిన్ననే అంటే మన మే 19, 2026 ఏకంగా 3447 రూపాయల 40 పైసల వద్ద
తన సరికొత్త 52 వీక్స్ హైట్ టచ్ చేసింది ఫ్రెండ్స్. అండ్ ఏప్రిల్ 16 ఫిబ్రవరి 2026 న 2168 దగ్గర ఉన్న ఈ షేరు గత 5 ట్రేడింగ్ సెషన్స్ లో 3200 నుండి ఇప్పుడు 3417 రూపాయలకి జంప్ చేసింది. ఈ స్టాక్ ఇలా రాకెట్ లా దూసుకెళ్ళడానికి ప్రధానమైన కారణం వీరు ప్రకటించిన మైండ్ బ్లోయింగ్ FY26 రిజల్ట్స్ అండి. సేల్స్ మార్చి 2025 లో 291 crores ఉంటే మార్చి 2026 కి ఏకంగా 889 crores కి దూసుకెళ్ళింది. ఇక ప్రాఫిట్ కూడా అంతే. మార్చి 2025 135 crores ఉంటే మార్చి 2026 కి 530 కోట్లకి దూసుకెళ్లిపోయింది. వ్యాపారాన్ని మరింత పెంచుకోవడానికి MCX ఇటీవల కొన్ని క్రేజీ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసిందండి. బంగారం అండ్ వెండి ఫ్యూచర్స్ ని కలిపి MCX బుల్టెక్స్ అనే బులియన్ ఇండెక్స్ ఆప్షన్ ట్రేడింగ్ నోట్ ప్రారంభించింది. డిఫరెంట్ ట్రేడింగ్ అండ్ డెలివరీ యూనిట్స్ తో నికెల్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ కూడా తీసుకొచ్చింది. వీటితో పాటు యాలకులు, కాట్పామ్, బంగారం అండ్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్ కాంట్రాక్ట్ కూడా పరిచయం చేసింది ఫ్రెండ్స్. సింపుల్ గా చెప్పాలంటే ఆప్షన్ ట్రేడింగ్ పెరగటం, సరికొత్త డెరివేటివ్స్ రావటం అండ్ ప్రస్తుతం బంగారం, వెండి ధరల్లో ఉన్న బుల్లిష్ ట్రెండ్ MCX ట్రేడింగ్ వాల్యూమ్స్ ను అమాంతం పెంచేస్తున్నాయి. వీరికున్న అసెట్ లైట్ మోడల్ వల్ల లాభాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ స్టాక్ ఇప్పుడు లైఫ్ టైం హైలో ఉంది కాబట్టి చిన్నపాటి కరెక్షన్స్ లేదా ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసి నిర్ణయం తీసుకోండి. ఈ స్టాక్ ను తప్పకుండా మీ రాడార్ లో ఉండాల్సిందే. ఫ్రెండ్స్ ఒక మాట అండి, నిఫ్టీ 500 స్టాక్స్ 52 వీక్స్ హై కొడుతున్నాయి కదా, వాటి ఫండమెంటల్స్ కి మించి వాల్యుయేషన్స్ ఉన్నప్పుడు వాటిని కొనడం కొంచెం రిస్క్ తో కూడుకున్న పని. ఎందుకంటే మార్కెట్ వీక్ గా ఉన్నప్పుడు, ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు లేదా రిజల్ట్స్ నిరాశపరిచినప్పుడు కేవలం మొమెంటం తో పైకెళ్లిన స్టాక్స్ లో భారీ కరెక్షన్స్ వస్తాయి. ముఖ్యంగా విపరీతంగా పెరిగిన సెక్టార్స్ లో కేవలం ర్యాలీని చూసి గుడ్డిగా ఎంటర్ అవ్వకండి. ఒక స్టాక్ కొత్త హైస్ ని తాకినంత మాత్రాన ఫ్యూచర్ లో ఖచ్చితంగా లాభాలు వస్తాయని గ్యారంటీ లేదు. మార్కెట్ సెంటిమెంట్ సడన్ గా రివర్స్ అయితే ఇలాంటి ఎత్తైన లెవెల్స్ లో ఎంటర్ అవడం వల్ల నష్టపోయే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఆ స్టాక్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, లాభాల క్వాలిటీ ఏంటి అండ్ పొజిషన్ సైజింగ్ అంటే ఎంత పెట్టుబడి పెడుతున్నారు అనే విషయాలపై జాగ్రత్తగా ఉండండి. సరైన రిసీట్స్ తో మాత్రమే ముందడుగు వేయండి. హ్యాపీ ఇన్వెస్టింగ్ ఫ్రెండ్స్.